ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య రెండవ మంగళవారము. ఏ వ్యక్తి అయినను ఒక ప్రతిజ్ఞ చేయునప్పుడు తనకంటే ఉత్తముడగు వేరొక వ్యక్తి నామమును ఉపయోగించును. మొదటి పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనము నుండి 20వ వచనం వరకు. సహోదరులారా, దేవుడు అన్యాయమును చేయువాడు కాడు. మీరు చేసిన పనులను తోటి సోదరులకు ఒనర్చుచున్న సహాయముల ద్వారా ఆయన యందు మీరు ప్రదర్శించు ప్రేమను ఆయన మరచిపోడు. ఆయన మీలో ఒక్కొక్కడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇంతవరకు చూపిన ఆసక్తిని చివరి వరకు ప్రదర్శింపవలయునని కోరుచున్నాము. మీరు సోమరులు కారాదు. అంతేకాక విశ్వాసముతో ఓర్పుతో దేవుని వాగ్దానములకు వారసులగు వారిని మీరు అనుసరింపుడు. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తాను చేసిన వాగ్దానమును నెరవేర్తునని ప్రతిజ్ఞ చేసెను. తనకంటే అధికుడు మరి ఒకడు లేకుండుటచే ఆయన తన పేరు మీదనే ప్రతిజ్ఞయొనర్చెను. నేను నిన్ను దీవించి నీ వంశమును అభివృద్ధి చేయుదునని నీకు వాగ్దానమొనర్చుచున్నాను అని దేవుడు చెప్పెను. అబ్రహాము చాలా ఓర్పు గలవాడగుట వలన దేవుని వాగ్దాన ఫలమును అతడు పొందెను. మానవులు ఒక ప్రతిజ్ఞ చేయునప్పుడు తమ కంటే ఉత్తమమగు దాని నామమును ఉపయోగించుచుందురు. అట్టి ప్రతిజ్ఞ వారి మధ్యనున్న అన్ని వివాదములను పరిష్కరించును. అటులనే తన వాగ్దాన ఫలమును పొందబోవు వారితో తన ఉద్దేశములలో ఎట్టి మార్పు కలుగబోదని స్పష్టము చేయ దేవుడు సంకల్పించెను. కనుకనే తన వాగ్దానమునకు ప్రమాణమును కూడా జోడించెను. కావున ఈ రెండు విషయములు మార్పులేనివి. ఇవి దేవుడు అసత్యమాడజాలని విషయములు. కనుక శరణాగతులమైన మనము మన ముందు ఉంచబడిన ఈ నిరీక్షణను దృఢముగా నిలిపి ఉంచుకొనుటకు మరింత ప్రోత్సహింపబడుచున్నాము. ఈ నిరీక్షణను మన హృదయములకు ఓడలంగరు వంటిది. అది నిశ్చలమైనది, స్థిరమైనది. అది పరలోక దేవాలయపు తెరలో నుండి గర్భాలయములోనికి చొచ్చుకొని పోవును. మన కొరకై మనకంటే ముందే యేసు అచట ప్రవేశించెను. ఆయన మెల్కిసెదెకు యాజక క్రమమున శాశ్వతముగా ప్రధాన యాజకుడయ్యెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనం. ప్రభువు తన నిబంధనమును ఏనాడు మరచిపోడు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 2వ అధ్యాయము 23వ వచనము నుండి 28వ వచనము వరకు. ఒక విశ్రాంతి దినమున యేసు పంట పొలములలో సాగిపోవుచుండా ఆయన వెంట నడుచుచున్న శిష్యులు వెన్నులను త్రుంప నారంభించిరి. దానిని చూచిన పరిసయ్యులు విశ్రాంతి దినమున చేయదగని పనిని వీరేలా చేయుచున్నారు అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, దావీదు అతని అనుచరులు ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు చదువలేదా? అబత్యారు ప్రధానార్చకుడుగా ఉన్న కాలమందు దావీదు దేవాలయములో ప్రవేశించి అర్చకులు తప్ప ఇతరులు ఎవ్వరూ తినగూడని అచ్చటనున్న నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టెను గదా. మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింపబడినది గాని విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింపబడలేదు. కనుక మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా ప్రభువే అని పలికెను.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.